ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3AR బ్లాగ్స్. ఈరోజు మనము బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూద్దామండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కావాల్సిన మెజర్మెంట్స్ అండి. ఫస్ట్ మనకు లెంత్ తీసుకోవాలి. లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. ఫస్ట్ దీని లెంత్ 13 ఉంది. సో ఇంకా చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 17 ఉంది. వేస్ట్ వచ్చేసి 13.5 ఉంది. సో ఈ మెజర్మెంట్స్తో మనము బ్లౌజ్ని కటింగ్ చేద్దామండి. ఫస్ట్ క్లాత్ వచ్చేసి మనకు ఏదైతే చెస్ట్ మెజర్మెంట్ ఉందో ఆ చెస్ట్ మెజర్మెంట్ ని బేస్ చేసుకొని మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 17 ఉందండి. 17 ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే 8.5 వచ్చింది. 8.5 ని +2 యాడ్ చేసుకోవాలి. +2 ఎందుకు యాడ్ చేసుకోవాలంటే 8.5 అనేది మనది కరెక్ట్ మెజర్మెంట్. దాన్ని మనము 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉండాలి లోపల స్టిచెస్ వేయడానికి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇదే పెట్టుకోకూడదు. లోపల కొంచెం క్లాత్ వదులుతాం కాబట్టి 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసి 10.5 వచ్చింది. ఈ 10.5 ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్. ఇప్పుడు లెంత్ చూద్దామండి. ఇక్కడ షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. 13 ఉంది. 13.2 ఉంది. దీన్ని మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కింద స్టిచెస్ లో పోతుంది, పైన స్టిచెస్ లో పోతుంది కనుక 14.2 పెట్టుకున్నాము. దీనికా కరెక్ట్ గా లైన్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ లో మనము బ్యాక్ పార్ట్ అనేది డ్రాఫ్ట్ చేసుకున్నామండి. షోల్డర్ ఎంతనో చూద్దాము. షోల్డర్ ప్లస్ నెక్ ఎంతనో చూద్దాము. టెన్ వచ్చింది. 10 అంటే 5. నెక్ వచ్చేసి 2.5. ఇప్పుడు ఆర్మ్ హోల్ కిందికి 5 పెట్టుకున్నాం. ఇక్కడ మనకి బాక్స్ లాగా వచ్చింది కదా. ఈ బాక్స్ ని మనము ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలంటే 1.2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ అంటే ఇది 5 వచ్చింది కదా. 5 నుంచి 5 హాఫ్ చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా కలిపేయాలి. ఇప్పుడు మన చెస్ట్ మెజర్మెంట్ ఎంత అన్నాము? 17. 17 అంటే 8.5. ఇక్కడ 8.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మన వేస్ట్ ఉంది కదా ఇది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. 13.5 వచ్చింది. 13.5 ని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి వస్తాయి కదా, వెనకాల డాట్స్ వేస్తారు కదా, ఈ డాట్స్ కోసం అని 1 ఇంచ్ వదులుకోవాలి. 13.5 ని సగం చేసుకున్నాం. 6 ముక్కాలు వచ్చింది. 6 ముక్కాల్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 7 ముక్కాలు. ఇక్కడ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్, ఇక్కడ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. ఇప్పుడు మనకు నెక్ ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ తీసుకున్నామండి. ఈ నెక్ ఎంత ఉంది? ఈ నెక్ వచ్చేసి
7 ఉందండి. నేను కొంచెం డెప్తే తీసుకుంటున్నాను నెక్. 10 తీసుకుంటున్నాను. పైన మనం ఎంత తీసుకున్నాము? 2 ½ సో ఇక్కడ 3 తీసుకోవాలి. ఎందుకంటే కింద కొంచెం వెడల్పున్నా కూడా బాగుంటుంది. నెక్ రౌండ్ షేప్ వస్తుంది. దీన్ని ఇలాగా స్ట్రైట్‌గా లైన్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలాగా రౌండ్ షేప్ ఇవ్వాలి. దీన్ని ఇలాగా లైన్ వేసుకుందామండి అర్థం అవడం కోసము. ఇది మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇది వచ్చేసి మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలాగా. ఇది మనది బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. మనం బ్యాక్ ఎంత తీసుకున్నాము? బ్యాక్ వచ్చేసి 14.2 తీసుకున్నాము. అంటే మనకున్న మెజర్మెంట్కి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే మన బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 14 తీసుకున్నాం కదా, 14 తీసుకుంటే ఇప్పుడు 12 తీసుకోవాలి. 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. దీన్ని ఇలాగా లైన్ వేసుకుందాము. ఈ పార్ట్ లో మనము ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనము షోల్డర్ ఎంత తీసుకున్నాము, నెక్ ఎంత తీసుకున్నాము అనేది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలండి. నెక్ వచ్చేసి మనము 2½ తీసుకున్నాము. షోల్డర్ యాజ్ ఇట్ ఈస్ 2½ అంటే టోటల్ కలిపి 5. ఆర్మ్ హోల్ వచ్చేసి 5. ఫ్రంట్ ఆర్మ్ హోల్ బ్యాక్ ఆర్మ్ హోల్ డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఫ్రంట్ కొంచెం మనము షేప్ తీస్తాం కాబట్టి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.2 తీసుకున్నాం కదా ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 3 ముక్కాలు తీసుకోవాలి. అంటే 3/4 ఎగ్జాక్ట్గా 3/4 తీసుకోవాలండి. మనం ఎక్కువ పెట్టుకుంటే ఇక్కడంతా కుచ్చు వచ్చేస్తుంది చంకల దగ్గర. సో 3/4 పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా సగం పెట్టేసి షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి మన చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 17. సో 17ని హాఫ్ చేస్తే 8½ వచ్చింది. ఇక్కడ బ్యాక్ మనం 8½ తీసుకున్నాం కదా, ఇప్పుడు 8½ ఫ్రంట్ 8½ తీసుకున్నాము. 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలనేది మనం చూద్దాము. నెక్ వచ్చేసి 6 ఉందండి. 6 తీసుకుంటున్నాను, నేను పెంచట్లేదు. నెక్ మనము 6 తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 6 పెట్టుకున్నాను. మామూలుగా బ్యాక్ నెక్ అయితే ఇక్కడ 2½ తీసుకున్నాం కదా, ఇక్కడ 3 తీసుకున్నాము. ఫ్రంట్కి ఏం అవసరం లేదండి. 2½ అంటే 2½ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ విడ్త్ అయిపోతుంది నెక్. వెనకాల విడ్తున్నా బాగుంటుంది కానీ ఫ్రంట్ బాగుండదు. దీన్ని ఇలాగా షేప్ తీసుకోవాలి.
ఇప్పుడు మనకు షేప్ తీసుకోవాలి కదా, ఈ షేప్ అలా ఎలా తీసుకోవాలనేది చూద్దాము. ఫ్రంట్ మనము ఇక్కడ 6 పట్టి దగ్గర ఎంత ఉంది, టోటల్గా 6 ఉంది కదండి. 6 ఉంటే మనం ఇక్కడ 4.5 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఉంది. సో ఇది కూడా ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ వచ్చేసి ఇది మనకు సైడ్ స్టిచ్ చేస్తాం కదా అక్కడండి. ఇది 7 ఉంది. 7 అంటే ఇక్కడ కూడా 1/2 ఇంచే వేసుకోవాలండి. ఇది మనకు ఎవరికైనా కూడా కామన్ గా ఇలా తీసుకొని మనం మార్కింగ్ వేసుకొని షేప్ పట్టి తీసుకోవచ్చు. ఇలా వచ్చింది కదా. చూడండి ఈజీగా మనము షేప్ తీసుకునేది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మనం క్లాత్ని కదలకుండా స్టిచ్ చేసుకుంటేనే మంచిదండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకున్నామండి. క్రాస్ పట్టి వచ్చేసి మనకు ఎంత వస్తుందంటే 4 ఇంచెస్ వస్తుందండి. ఎందుకంటే చూడండి మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాము. మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పెట్టుకున్నాము. రెండు పెట్టుకుంటే ఇక్కడ మనకి ఎలా మెజర్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం మార్జిన్ పెట్టుకోవాలండి. ఎందుకంటే స్టిచెస్లో పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఇక్కడ 4 ఇంచెస్ కింద కొంచెం పైన కొంచెం సీమ్ అలవెన్స్కి పోను 4.25 తీసుకోవాలి. ఇక్కడ అంతే కొంచెం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇక్కడ 3.25 కింద కూడా వస్తుంది కదండి ఫోల్డ్ చేయడం. సో అందుకని కింద కూడా మార్జిన్ తీసుకోవాలండి. ఇక్కడ కూడా మనకు 1/2 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ కూడా 3.25 తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనము క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నాము. ఇప్పుడు 4.25 పెట్టాము అంటే 4.2 ఇక్కడ వచ్చేసి 3.25 అంటే 3.2 ఇక్కడ కూడా 3.25 అంటే 3.2. దీన్ని ఇప్పుడు షేప్ చేసుకున్నాం. ఈ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. చూడండి మన క్లాత్ ఉంటే ఇంకొక పీస్ ఇలాగా 2 పీసెస్ వచ్చేలాగా ఇంకొకటి కట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్గా వచ్చేస్తుంది. లేకుంటే వేరే ఏదైనా పీస్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్ లో మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలండి. మనం ఏ క్లాత్ కూడా కొంచెం కూడా మిస్ అవ్వకుండా కొంచెం కూడా వేస్ట్ చేసుకోకుండా కట్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుందండి. టూ అండ్ హాఫ్ ఫస్ట్ మన స్లీవ్ లెంత్ ఎంత ఉందో చూద్దామండి. నా స్లీవ్ లెంత్ వచ్చేసి
5.5 అంటే కింద పైన స్టిచ్చింగ్లో పోను 6 తీసుకోవాలండి. 6 దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. మనకు జాయింట్ పడుతుందా లేదా కరెక్ట్‌గా వచ్చేస్తుందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ ఎలా మెజర్ చేసుకోవాలంటే ఇది 7 ఉందండి. ప్లస్ మనము 2 ఇంచెస్ తీసుకున్నాం కదా సీమ్ అలవెన్స్‌లోకి. దీన్ని కూడా తీసుకోవాలండి. అంటే 7 అంటే +9 +2 9 వేసుకోవాలి. కొంచెం జాయింట్ పడుతుందండి. ఎందుకు ఇబ్బంది? ఊరికే ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా వేసుకున్నాము. సిక్స్ ఇంచెస్ ఇక్కడ కూడా 6 వేసుకోవాలి. 2.5 డౌన్ వేసుకోవాలండి. ఇక్కడ కూడా 2.5 డౌన్ వేసుకున్నాము. ఇక్కడ లైన్ వేసుకున్నాము. ఇప్పుడు మనము స్లీవ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి. స్లీవ్స్ వచ్చేసి 6 ఇంచెస్ ఇక్కడను 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2.5కి మనము డౌన్ చేసుకున్నాం కాబట్టి 2.5 కూడా మార్కింగ్ చేసుకున్నాము. 2.5కి ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకున్నాము. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఉందండి. 7 ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఇక్కడ వరకు వచ్చింది. ప్లస్ 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఇలాగా దీన్ని మెల్లగా ఇలా ఆర్మ్ హోల్ షేప్ తీసుకురావాలి. తర్వాత ఇట్లా ఇప్పుడు స్లీవ్ విడ్త్ ఎంతనో చూద్దాము. విడ్త్ వచ్చేసి 4.5 అంటే ప్లస్ 2 ఇంచెస్ ఇలాగా. ఈ వేలో మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము కట్ అనేది పెట్టుకోవాలండి. లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. చూసారు కదండి నా నా బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ కటింగ్. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు మీరు కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవుతుంది ఎలా కట్ చేయాలనేది. పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలనేది. ఇప్పుడు ఈ మనకు మిగిలిన పీస్లో బ్యాక్ వేస్ట్ దగ్గర పీస్ వస్తుంది. ఆ పీస్ ప్లస్ కాజా పట్టి ఇంకా వచ్చేసి మెడపట్టి అంటే మనము హెమ్మింగ్ చేస్తామో లేకుంటే గోటేస్తామో ఏదేస్తామో దానికి మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడే కట్ చేసుకుంటే అంత పీసులు ఎక్కడ ఉంటే అక్కడ పడిపోతాయి. సో కుట్టేటప్పుడు కట్ చేసుకొని కుట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. సో ఈ పీస్ దాని పనికొస్తుంది. ఈ పీసెస్ పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బ్లౌజ్ కట్ చేసేది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ ఎలా కట్ చేయాలనేది, షేప్ పట్టి ఎలా తీయాలనేది చూసారు కదండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.